హలో ఫ్రెండ్స్, అందరికి హాయ్ అండి. ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి కూలర్లోని వాటర్ డ్రాప్స్ అనేది సరిగ్గా పడట్లేదండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలనేది ఇవాళ మీకు చేసి చూపిస్తానండి. నేను ఒకసారి చూడొచ్చండి. ఇవన్నీ చూసారు కదా, ఈ హోల్స్ అన్నీ బాగా డస్ట్తో బాగా క్లోజ్ అయిపోయాయండి. ఒకసారి మీకు బాగా చూపిస్తున్నాను చూడండి. ఒకటి రెండు హోల్స్లోంచి కొంచెం క్లియర్గా వస్తుందండి, మిగతాదంతా బాగా మట్టిలో పెట్టేసింది. ఇవాళ అది క్లియర్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు అదంతా క్లియర్ చేసి మీకు చూపించిపోతానండి. నా ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలోకి వెళ్తే ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ హోల్స్ అన్నీ ఒకసారి గమనిస్తే చూస్తున్నారు కదా, నేను మామూలుగా ఒకసారి క్లీన్ చేయడం ట్రై చేస్తున్నాను. అవి డస్ట్ వల్ల సరిగ్గా ఇబ్బందిగా ఉందండి. ఇలా కాకుండా వేరే విధంగా ఏమైనా క్లీన్ చేసి ట్రై చేసి చూద్దాం. నేను చిన్న పుల్ల లాంటిది పెట్టి పోడ్చి చూస్తున్నాను, అయినా సరే అవి క్లీన్ అవ్వట్లేదండి సరిగ్గానే. డస్ట్ బాగా పేరుకుపోయింది ఇందులో. దానికి వేరే విధంగా ఏమైనా ట్రై చేసి ఒకసారి చూద్దామండి. దానికోసం నేను చూస్తున్నారు కదా, ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక చీపురు పుల్ల లాంటిది తీసుకున్నాను నేను. దాంతో ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి మీరు చూస్తే ఇదిగోండి ఎలా ఉంటుంది లోపల నుంచి. దాని ఒకసారి నేను క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకోసం. ఇప్పుడు ఒకసారి బాగా క్లోజ్గా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ ఆ హోల్స్ అనేవి కనిపిస్తున్నారు కదా, వాటిని ఒక్కొక్క దాన్ని ఇలా చూస్తున్నారు కదా, అలా పుల్ల లాంటిది ఏమైనా పెట్టి ఒక్కొక్క హోల్ని అలా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అది అలా క్లియర్ చేసుకుంటే మొత్తం అంతా మీకు ఏ ఇబ్బంది లేకుండా క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఒకసారి బాగా మొత్తం అంతా క్లియర్ చేసుకోలేదు, లేదంటే మళ్ళీ డస్ట్ పట్టి అది క్లోజ్ అయ్యే అవకాశం మళ్ళీ ఉందండి మీకు. దీనివల్ల ఏంటంటే వెనకాల ఉండే ప్యాడ్స్ తడవక మీకు కూలింగ్ అనేది సరిగ్గా రాదండి. దానివల్ల మీకు కూలర్ ఎంత పనిచేసినా, వాటర్ ఎంత ఫ్లోటింగ్ అవుతున్నా ఆ వాటర్ అనేది సరిగ్గా కిందకి దిగదండి. దిగకపోవడం వల్ల మీకు కూలింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఒకసారి బాగా చూడండి ఫ్రెండ్స్, అది ఎలా క్లీన్ చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు కూడా అలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. అది చూస్తున్నారు కదా, అలా ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. అదంతా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి అలాగా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంటే ఇబ్బంది ఉండదండి. అలాగే వన్స్ అగైన్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదా, అది ఒక్కొక్కటి ఇంకా కొంచెం డస్ట్ ఎక్కువగా ఉందనేసి నేను బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేయలేం కదా అనేసి. చూస్తున్నారు కదా, మొత్తం అది క్లీన్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో. ఓకే, మొత్తం క్లీన్ అయింది ఫ్రెండ్స్. అది ఆ వాటర్ ఫ్లోటింగ్ కూడా చూసారా ఎలా వస్తుందో. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం అంతా క్లీన్ అయింది. చూడండి ఒకసారి, మొత్తం అంతా క్లీన్ అయింది ఎలా వస్తుంది చూసారా వాటర్. అలా ఫోర్స్గా రావాలండి వాటర్. అలా వస్తేనే మొత్తం ఆ వెనకాల ఉన్న కూలింగ్ పెట్స్ అనేవి బాగా తడిచి మనకి కూలింగ్ అనేది బాగా వస్తుందండి. ఒకసారి చూడొచ్చండి, మొత్తం మీకు బాగా క్లీన్గా కనిపించాలి కదండి, బాగా చూపిస్తానండి. అది ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు బాగా కనిపిస్తుంది ఇదంతా. చూడండి, మొత్తం టోటల్గా అన్నీ క్లియర్ అయినాయండి. ఇంకా అక్కడక్కడ క్లియర్ అవ్వను కూడా క్లియర్ చేశాను మొత్తం. ఎందుకంటే పైనుంచి కొంచెం సరిగ్గా కనిపించలేదు, అందువల్ల ఇలా యువతల వైపు నుంచి వచ్చి చేస్తున్నానండి మీకు కనిపించేలాగా. ఒకసారి చూడొచ్చండి, చూస్తున్నారు కదా, ఆ వాటర్ అనేది అలాగా ఫ్లోట్ అవుతూ ఉంటేనే ప్యాడ్ అనేది బాగా తడిచి అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాడ్స్ అనేవి బిగిద్దామండి. మళ్ళీ యాస్టీస్గా ఎలా ఉన్నదో అలాగా ఆ ప్యాడ్ అనేది మళ్ళీ అలా బిగించేసుకొని సేమ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి. దానికి ప్రాబ్లం లేకుండా ఈ ప్యాడ్స్ అనేది ఉన్నది చూసారా, అది యాస్టీస్గా మళ్ళీ సరిగ్గా బిగించుకోవాలండి, ఏమాత్రం అటు ఇటు కాకుండా. చూడొచ్చు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అన్ని కూలర్స్ ఇలా ఉంటాయని నేను చెప్పలేనండి, కాకపోతే మీరు వాడే కూలర్స్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ఫ్లోటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఎక్కువగా. కొన్ని పైపుల్లాగా యూజ్ చేస్తారు. పైపులు లాంటివి అయితే వాటికి పెద్ద ప్రాబ్లం ఉండదండి, కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చండి, మొత్తం నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ఆ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా బిగిస్తున్నాను, స్క్రూస్ అన్ని బిగించేస్తున్నాను. అలా స్క్రూస్ అన్ని ఇలా బిగించేసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. గమనిస్తున్నారు కదా. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడొచ్చు ఫ్లోటింగ్ అనేది ఎలా ఉందో. ఎలా వస్తుంది ఫ్రెండ్స్, గమనించవచ్చు ఒకసారి ఫ్లోటింగ్ అనేది. ఒకసారి మీకు వెనకాల నుంచి కూడా చూపిస్తాను చూడండి, ప్యాడ్ అనేది ఎలా తెరిచిందో మొత్తం ఫ్లోటింగ్ వల్ల. చూడండి, చెమ్మ చూసారా? ఈ చెమ్మ అనేది ఎలా కనిపిస్తుందంటే మొత్తం ప్యాడ్ అంతా తడుస్తుందని అర్థం ఉండేది. ఒకసారి బాగా గమనించవచ్చు మీరు. అదే చూస్తున్నారా, నేను చేయి పెట్టిన దగ్గర అలా